సిస్టర్ గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ చేంజెస్ ఏంటి? సిస్టర్ గారు మీకు సపోర్టివ్గా ఉన్నారా లేదంటే ఇబ్బంది పెట్టేవారా? తన సపోర్ట్ అండి, చాలా సపోర్టు డాడీ. ఎంత అంటే తన కష్టార్జితంతోనే శరణాలయం రన్ చేసేది. ఓకే. సో తను జాబ్ చేసినటువంటి అమౌంట్తోనే శరణాలయం రన్ చేసేది. నేను ఎక్కువ ప్రేయర్లో గడపగలుగుతున్నాను అంటే కేవలం తన సపోర్ట్ ద్వారానే. ఓకే. సో తన సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇంత ప్రేయర్ఫుల్గా ఇదంతా ఉండకపోయేది. తన సపోర్టు, తన ప్రార్థన సపోర్ట్తోనే ఇదంతా జరగడం. ఓకే. మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? అంటే అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ అనేది ఏం లేదు డాడీ. సో దేవుడు మాట్లాడిన తర్వాత సో ఇద్దరం మాట్లాడుకొని వివాహం చేసుకోవడం జరిగింది. లవ్ అలా ఏం లేదు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని ఇంకా శరణాలయానికి వచ్చేసినాం. వచ్చేసి ఇంకా అలా జరిగిపోయింది అంతే. ఇంకా మీరు ఈ అనాథాశ్రమం, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నారు, ఇన్విటేషన్ మీటింగ్స్కి స్పీకర్గా వెళ్తున్నారు. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరున్నారు డాడీ? ఎవరు లేరు. నా జీవితం నాకు నేర్పించిన పాఠము, నా జీవితం నాకు నేర్పించింది అంటే నాలాంటి అనాథల కోసం బ్రతకాలని ఒక సదుద్దేశం ఒకటి. సో నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా దేవుని కోసం నేను బ్రతకాలి, నా దేవుని కోసం నేను అంటే నాలాంటి దీనుడి పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని అనేక ప్రజలకు చెప్పాలి. సో దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలక సదుద్దేశంతోనే పరిచర్య చేయడం జరుగుతుంది డాడీ. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారా, ఆర్ఫనేజ్ అంటారా, ఎందుకంటే నా కష్టంలో నుంచి అంటే నాలాంటి వాళ్ళ కోసం సేవ చేయాలక సదుద్దేశం నుంచి పుట్టింది. దేవుని పరిచర్య అంటారా, సో నా బ్రతుకుని మార్చిన దేవుని కోసం నేను బ్రతకాల. ఈరోజు సువార్త సభలైనా నేను అంటే గెస్ట్ స్పీకర్గా వెళ్ళడానికైనా అంత రాత్రి పగళ్ళు కష్టపడడానికి ఒకటే, దేవుని కోసమే బ్రతకాలా, దేవుని కోసమే చనిపోవాలా. నాలాంటి దీనుడిని దేవుడు ఏ విధంగా లేపాడో ప్రపంచానికి చెప్పాలనేదే ఈ పరిగెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం డాడీ. ఓకే. మీరు సేవ ప్రారంభించడానికి ముందు బైబిల్ ట్రైనింగ్ చేశారా? చేసుంటే ఎక్కడ చేశారు? లేదు డాడీ, బైబిల్ ట్రైనింగ్ చేసే అవకాశము దేవుడు ఇవ్వలేదు. సో బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఏ పాస్టర్తో కూడా కలిసి పనిచేసిన దినాలు కూడా లేవు. సో నా ఫ్యామిలీ అంతా కూడా హిందూ బ్యాక్గ్రౌండ్. అసలు నాకు ఫస్ట్ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు డాడీ, మీరు నమ్మతారో లేదో, ఎలా సమాధి చేయాలో కూడా నాకు తెలియదు. ఓకే. మన చర్చిలో ఒక అమ్మ చనిపోతే ఎలా సమాధి చేయాలో కూడా తెలియదు. అలా సో ప్రార్థన గదిలోకి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, దేవుడు నడిపించడం. సో ఇక ప్రార్థన గదే నా బైబిల్ ట్రైనింగ్ డాడీ. ఓకే. ఇప్పుడు చాలామంది సేవలోకి రావాలనుకున్నటువంటి యవనస్తులకి ఉన్న పెద్ద సందేహం ఏంటంటే, అంటే మీరు సమాధానం చెప్తారనుకుంటున్నాం డాడీ, చాలామంది సేవలోకి రావాలనుకున్న యవనస్తుల సందేహం ఏంటంటే, సేవ చేయాలి, పాస్టర్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలనా, లేదంటే ఎక్కడైనా సేవకుడి దగ్గర పరిచర్య అనుభవంలో ఉండాలనా, ఈ రెండు చేసి ఉంటేనే సేవ చేయాలా, పరిచర్య అనుభవం లేకుండా బైబిల్ ట్రైనింగ్ లేకుండా నేను సేవ చేయొచ్చా, చేస్తే తప్ప? మీరు ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? డాడీ ఒకటి అంటే బైబిల్ ట్రైనింగ్ చేయడం తప్పు అని నేను అనట్లేదు. బైబిల్ ట్రైనింగ్ చెయ్యొచ్చు. సో బట్ ఐ మీన్ టు సే నేనేమంటున్నానంటే, విద్య లేని పామరులు నిలబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. సో ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు. ఏసన్న గారు ఏ బైబిల్ ట్రైనింగ్ చేశాడు? 7వ తరగతి చదివినటువంటి ఆ గొప్ప దైవ సేవకుడు 7వ తరగతిలో అక్షరాలు రాని ఏసన్న గారు, ఈరోజు బుక్కెడు బువ్వ లేకుండా తిరిగినటువంటి ఏసన్న గారు 25 లక్షల మందికి మొన్న భోజనాలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అంటే విద్య లేని పామరుడు, జస్ట్ 7th క్లాస్ స్టూడెంట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. బెంగళూరు పోతే, బెంగళూరు నేను నా ఓన్ మీటింగ్ పెట్టాను. అక్కడ వరదాచార్యలో మీటింగ్ పెడితే నాకంటే ముందుగా నేను స్టేజ్ మీదకి రాకముందే, నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా, ఆ పాట పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే కన్నడలో పాడుతున్నారు.
అంటే 7th క్లాస్ చదివినటువంటి వ్యక్తి అలాంటి పాటలు రాయడానికి చూడండి. యేసన్న గారు రాసిన పాటల ప్రతి పాటలో సాహిత్యం ఉంటుంది. యేసన్న గారు రాసిన ప్రతి పాటలో గొప్ప మర్మాలు ఉన్నాయి. జస్ట్ 7th క్లాస్ స్టూడెంట్ ఎక్కడైనా ట్రైనింగ్ చేయలే. దేవునితో పిలువబడినటువంటి వ్యక్తి దేవుని కోసం పరిగెట్టాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హోసన్నా మినిస్ట్రీస్ లేని ఊరు లేదిరా. ఈరోజు హోసన్నా మినిస్ట్రీ ఊరు లేని అంటే పరిచర్య అంటే మామూలు విషయం కాదు కదా. అంటే నేనేమంటా అంటే పిలిచిన పిలుపును మనం పట్టుకోవాలి. సో దేవుడు పిలుపు నీకుంటే ఈ ప్రపంచం తలకిందులైనా నిన్నెవరు ఆపలేరు. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసినా బైబిల్ ట్రైనింగ్ చేయకపోయినా నీ పిలుపు నీకున్నప్పుడు దేవుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ మీరున్నారు, రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు రిజర్వేషన్ చేయించుకున్నారు. సో మీరు రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని లేపుతాడు. ఏ ఉటో ఉటో అంటాడు. ఏ కైకు అంటే ఏ హమారా సీట్ అంటాడు ఆయన. ఏ నక్కో నక్కో హమారా ఏ హమారా అని మనం అంటాం. అప్పుడు ఎవరు రావాలి అక్కడికి? టీసీ రావాలి. టీసీ వచ్చి అడుగుతాడు, ఏ హూ ఆర్ యూ అంటే, सर ये हमारा सीट सर हमारा रिजर्वेशन हो गया. ये तुम कौन है? सर ये हमारा सीट तुम्हारा रिजर्वेशन बताओ हमारे पास नहीं है సార్. ఓకే అంటే నేనేమంటున్నానంటే టికెట్ రిజర్వేషన్ అంటే ఏంటి? దేవుని పిలుపు. సో దేవుని పిలుపు నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గర రిజర్వేషన్ అయినప్పుడు నిన్ను ఎవరు లేపలేరు, నిన్ను ఎవరు ఆపలేరు. విద్య లేని పామరులను దేవుడు పిలిచాడు, వాళ్ళు నడుస్తుండగానే ట్రైనింగ్ ఇచ్చేసిండు. సో నేనేమంటా అంటే దేవుని పిలుపు మనకున్నప్పుడు మన ప్రార్థన గదే మన ట్రైనింగ్ శాలగా మారిపోతుంది. అదే నా జీవితంలో నేను ఏ సేవకుడి దగ్గర పరిచర్య చేయలేదు, ఏ సేవకుడి దగ్గర ట్రైనింగ్ చేయలేదు. నా ప్రార్థన గదే నా ట్రైనింగ్ గది డాడీ. ఇప్పుడు సేవలోకి రావాలి అంటే దేవుని పిలుపు కంపల్సరీ ఉండాలా? పిలుపు లేకపోయినా సేవ చేయొచ్చా? లేదు డాడీ, కంపల్సరీగా 100కి 100% పిలుపు ఉండాలి. ఎందుకు అని చెప్తే నేను చాలామంది సేవకుల పిల్లల్ని చూస్తున్నా. చాలామంది సేవకులు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, జాబ్కి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసినటువంటి పాస్టర్స్ పిల్లలే అమ్మో సేవ నా వల్ల కాదన్నా, సేవ నా వల్ల కాదన్నా అని చెప్పి సాఫ్ట్వేర్ గానో హార్డ్వేర్ గానో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానో అయిపోతున్నారు. ఇప్పుడు అరే నా సేవ ఎవరు కాపాడతారా? మీరు కాపాడాలరా అంటే కాకినాడలో ఒక మీటింగ్ పెట్టినాం మనం. కాకినాడలో మీటింగ్ పెడితే ఒక పాస్టరు నన్ను ఇక్కడ ముద్దు పెట్టుకొని, బా ఏం సేవ చేస్తున్నావు బిడ్డ, నాకు 2 కొడుకులు రా, ఆ 2 కొడుకులు కూడా నన్ను హైదరాబాద్ వచ్చేసే అంటున్నారు, పరిచర్య మానేసి వచ్చేయమంటున్నారు. అంత పెద్ద చర్చి కట్టిన అంత జనాలు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని ఎవరికి అప్పకి చెప్పి పోవాలి బేటా, నేను నా పిల్లలు నా సేవ చేయలేకపోతున్నారు నాన్న. పాస్టర్ల పిల్లలు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు సేవ చేయాలని ఏం లేదు. దేవుని పిలుపున్నప్పుడు ముక్కు పిండి దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఉదాహరణకి యోనా పరిస్థితి ఏమైందో మనకు తెలుసు, పేతురు పరిస్థితి ఏమైందో తెలుసు, ఉదాహరణకి నా ముందున్న నీ పరిస్థితి ఏమైందో కూడా తెలుసు. రైట్? ఎక్కడో సినిమాల చుట్టూ మీరు తిరిగారు, కానీ దేవుడు ముక్కు పిండి తీసుకొచ్చాడు కదా. అందుకనే దేవుని పిలుపు లేకుండా పరిచర్య చేయడం అనేది అది కష్టం. ఈ రోజుల్లో డాడీ చాలా సేవా విధానం మారింది. ఎస్, అంటే నా అనుభవాన్ని బట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే యేసన్న గారి వరకు జరిగిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ఆయన తర్వాత ఈ జనరేషన్లో జరుగుతున్న పరిచర్యలో మార్పులు వచ్చాయి. చాలా మటుకు సేవ కమర్షియల్గా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే డాడీ దీని గురించి ఏం చెప్పాలి అంటే, కమర్షియల్గా అంటే ఏ పరంగా కమర్షియల్ అంటున్నారు మీరు? అంటే మీటింగ్కి ఇన్వైట్ చేయాలంటే నేను 50,000 ఇస్తే వస్తాను, ₹1,00,000 ఇస్తే వస్తాను, నాకు ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే వస్తాను, ఇలా డిమాండ్స్ పెడుతున్నారు. ఖచ్చితంగా ఒక 10 మంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నారు, ఈ మధ్య యూనిఫామ్లు కూడా పెట్టుకుంటున్నారు. సేవ అంటే కంప్లీట్గా డబ్బు కోసమే, నిధులు సంపాదించుకోవడం కోసమే, ఆస్తులు సంపాదించుకోవడం కోసమే, ఒక లావిష్ లైఫ్ కోసమే, సూటు బూటు కోసమే సేవ చేస్తున్నటువంటి విధానం చాలా మందిలో, అందరూ కాదు చాలా మందిలో చూస్తాను. మీ అభిప్రాయం ఏంటి దీని మీద?
అయితే బ్రదర్ నేను దాని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను కూడా చాలామంది అడుగుతారు, మా శాలెం బ్రదర్ని అడుగుతారు, పాస్టర్ అమ్మతేజ గారు వస్తున్నారు కదా, ఎంత తీసుకుంటారు, ఏం తీసుకుంటారు అని అడుగుతారు. పాస్టర్ గారు ఎంత తీసుకుంటారు, ఏం తీసుకుంటారు అనే మాట మీరు మర్చిపోండి. పాస్టర్ గారు వస్తారు, వారి ప్రయాస చూసి దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది ఇవ్వండి అని చెప్తాం. అంత ఇస్తేనే వస్తాము, సో అంతమంది ఉంటేనే వస్తాము అనేది ఏనాడు మేము చెప్పలేదు. సో అలాంటి వాళ్ళు కనుక ఇలా అంటే అంత ఇస్తేనే వస్తామంటే వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలి, ఇంకా అంతే. ఓకే. అయితే నేను విన్నది ఏంటంటే మీ సేవా జీవితంలో మీరు చేస్తున్న సేవ కంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు, అది కూడా ఉపవాస ప్రార్థన ఎక్కువ చేస్తారు. సంవత్సరంలో ఖచ్చితంగా ఒక 40 రోజులు ఉపవాసం ఉంటారు నేను విన్నాను, చూశాను కూడా. ఎందుకు మీకు ఆ కమిట్మెంట్, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిక్కేవారు లేరు డాడీ, ఆయనే నాకు దిక్కు. నేను ఇక్కడ 60 మందిని పోషిస్తున్నాను. వారి పోషణ ఖచ్చితంగా జరగాలి అంటే నేను నలగబడాలి. నేను నలగబడకుండా వాళ్ళు పోషింపబడరు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే ఈ పరిచర్య డెవలప్ అవ్వాలంటే నేను అక్కడ నలగబడాలి. సంవత్సరానికి కావాల్సినటువంటి పోషణ ఇక్కడున్న వృద్ధులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కావాలి అంటే నలగబడాలి. అండ్ ప్రతి సంవత్సరం నేను దేవునితో తీర్మానం ఏం తీసుకున్నానంటే, నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు జనవరి నెలలో ప్రారంభిస్తాను నేను ఉపవాసం. జనవరి నెలలో 40 రోజులు ప్రభువా కట్టిక ఉపవాసం నేను ఉంటానని చెప్పి దేవునితో తీర్మానం తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం కదా. సో అలానే ఇంకా నేను ఆత్మీకంగా బలపడడం కోసం, ఇంకా దేవుడి దగ్గర నుంచి వరాలు పొందుకోవడం కోసం, సో నేను రీఛార్జ్ అవ్వడం కోసం నేను ఉపవాసం ఉంటాను. ఓకే. అలా చాలామంది సేవకులు కావచ్చు, సేవకులే మీ మీద వ్యతిరేకంగా ఈ 40 days ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో, మీరు ప్రార్థనా గదిలోకి వెళ్తున్న ఆ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు, వీడియో బయటకు వచ్చినప్పుడు చాలామంది వెటకారంగా వ్యంగ్యంగా ఇదేదో సమాధిలోకి వెళ్తున్నట్టుగా ఏడుస్తున్నాడు, చుట్టూ వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదంతా హంబక్కు ఇదేదో అని చెప్పి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అలాగే సిస్టర్ గారికి ఏమనిపిస్తుంది? మీతో ఉన్న పరిచారకులకి ఏం ఫీల్ అవుతారు ఆ టైంలో? అంటే యాక్చువల్లీ డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడరు కాబట్టి వాళ్ళకి అది అంటే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది. కానీ వన్స్ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు, సేవకుడు వన్స్ 40 days ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్తాడో సంఘస్థులకు తెలుసు, రైట్? వచ్చేటప్పుడు ఎలా వస్తాడో సంఘస్థులకే తెలుసు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎంత వెయిట్తో వెళ్తానో సంఘస్థులకు తెలుసు. వచ్చేటప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటనేది సంఘస్థులకే తెలుసు. నా సమర్పణ ఏంటో తెలుసు. లాస్ట్ టైం ఉపవాసం ఉన్నాను, 23.5 kgs తగ్గాను నేను. ఇది 40 days 40 daysలో 23.5 kgs తగ్గాను. సో బక్కగా అయిపోయి వచ్చాను. ఆ కసి అంటే దేవుని కోసం బ్రతకాలని ఒక తాపత్రయం. వీళ్ళు అంటే లోపల 40 days నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఏమని ఫీల్ అవ్వాలా, నా భర్త ఎలా ఉన్నాడో, నా పిల్లలు మా డాడీ ఎలా ఉన్నాడో. నేను గుర్తుకొచ్చి నా పిల్లలు ప్రేయర్ టవర్ దగ్గర ఏడుస్తూ ఉంటారు, నా సంఘం వచ్చి ఏడుస్తూ ఉంటుంది. 40 రోజులు సంఘానికి దూరంగా ఉండాలి, భార్యకు దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, లోపల కట్టిక ఉపవాసం ఉండాలి. ఈ సమర్పణ అనేది ఒక డోర్ ఇలా తీయకుండా ఆ రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చోవాలా, అసలు ఏముండదు నీతో. ఒక రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చొని 40 రోజులు మనం ఉండగలుగుతామా? జస్ట్ ఇమాజినేషన్. ఎంత వర్షం పడ్డా రూమ్లో ఉండి ఏదో టీవీ చూసుకోనో లేకపోతే ఇంకోటో చూసుకుంటే ఇలా కూర్చుంటాం. ఒక రోజు కూర్చుంటామేమో, నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళకుండా ఉండగలుగుతామా మనం? ఉండలేదు. ఒకటే గదిలో ఇలా కూర్చొని 40 రోజుల తర్వాత బయటికి రావడం అంటే అది అంటే మాట్లాడే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి వాట్ ఇస్ వాట్ అనేది తెలియదు. మా సమర్పణ ఏంటి, మేము ఎంత నలిగిపోతాం అనేది వాళ్ళకి తెలియదు. నేను ఎంత నలిగిపోతానో నా సంఘ బిడ్డలకు తెలుసు కదా.
నా భార్యకు తెలుసు కదా, నా పిల్లలకు తెలుసు కదా, అందుకనే మా సేవకుడు ఇలా వెళ్తున్నాడని వాళ్ళు ఏడుస్తారు. సో వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే సమాధిలోకి వెళ్తున్నాడా అంటే నా మీద ఉన్న ప్రేమ వాళ్ళకి, వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు బాధపడ్డది సరే మనం అందరికీ నచ్చాలని లేదు కదా డాడీ. సో ప్రజలకి నేను ఒకటి చెప్తున్నాను, క్రైస్తవ సమాజం అంతటికి, అలాగే అమ్మతేజ గారిని ఎవరైతే ఈ ఉపవాసానికి ఆ ప్రార్థనా గదిలోకి వెళ్తున్న ఆ సన్నివేశాన్ని ఆ వీడియోని చూసి ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు అమ్మతేజ గారి యొక్క సంస్థానానికి వచ్చాను, ఈ ప్రేయర్ టవర్ని చూశాను, ఆర్ఫనేజ్ చూశాను, ఓల్డ్ ఏజ్ హోమ్ చూశాను, చర్చ్ చూశాను. ఆ ప్రార్థనా గది నేను కూడా ఆ వీడియో చూసినప్పుడు ఆ టైంలో సంవత్సరం క్రితం అమ్మతేజ గారిని నేను కూడా చాలా విమర్శించాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రార్థనా గది ఆ పెద్ద హాల్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఒక బెడ్రూమ్ లాగా ఉంది. ఆ గదిలోకి వెళ్తే 40 రోజులు ఈయన గదిలోంచి బయటికి రారు. 40 రోజులు ఈయన మీద ఆధారపడి దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. 2 చిన్నపిల్లలు ఉన్నారు, సిస్టర్ గారు వైఫ్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 40 రోజుల వరకు ఈయన బయటికి నేరుగా చూడలేరు. ఇలాంటి పరిస్థితిలో కన్నీటితో ఆయన లోపల పంపిస్తున్నారు. 40 రోజులు చూడలేరు కాబట్టి అలాంటి పరిస్థితిని వాళ్ళు ఊహించుకొని బ్రదర్ చెప్పినట్టుగా ఆ సన్నివేశంలో ఉంటే అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందని. ఇంకోటి 40 రోజులు ఒక వ్యక్తి గదిలో నుంచి బయటికి రాకుండా ఉండడం అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి. సో దయచేసి సేవకులారా, క్రైస్తవ సమాజమా, ఎవరు కూడా ఈ సన్నివేశాన్ని బట్టి ఎప్పుడు విమర్శించకండి. మనం ఎలాగూ ఉపవాసం ఉండలేం, ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని నేను కోరుకుంటున్నాను మనసారి. సో ఇంకొకటి, ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళకి మీరు ఒక సలహా ఇవ్వండి. ఉపవాసం కంపల్సరీ ఉండాలా? ఉపవాసం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడా? డిఫరెన్స్ ఏంటి? ఏసన్న గారు ఒక మాట అన్నారు, ఆ మాట నా గుండెల్లోకి పాతకపోయింది డాడీ. 100 సంవత్సరాలలో జరగాల్సిన పరిచర్య 10 సంవత్సరాలలో కంప్లీట్ అవ్వాలంటే ఉపవాసం ఉండాలి. మీరు ఏసన్న గారు రాసిన ప్రతి పాట చూడండి. ఈరోజు ఆ పాటలు వినని వాళ్ళు లేరు, ఆ పాటని పాడని వాళ్ళు లేరు. ఈరోజు హెబ్రోను, లూథరన్, ప్రతి సంఘము పెంతెకోస్తు అనుభవాన్ని వ్యతిరేకించే ప్రతి సంఘ బిడ్డలు కూడా పాడుకోగలుగుతున్నారంటే ఆయన 40 days ఫాస్టింగ్ ఉండి పాటలు రాస్తాడంట. అలా ఉపవాసం ఉండి పాటలు రాశాడు కాబట్టి చరిత్ర సృష్టించగలిగాడు. అంటే నేను ప్రతి ఒక్కరిని ఉపవాసం ఉండమని చెప్పి నేను అనట్లేదు, కానీ ఉపవాసం ఉంటే మాత్రం నేను ఒకటి గమనించా, నీ ఏళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు దేవుణ్ణి స్తుతిస్తుంది, నీ పేగులు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ శరీరం అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది, నీ హృదయం కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఉపవాసం ఉంటే ప్రతి అణువణువు దేవుణ్ణి స్తుతిస్తుంది. ఉపవాసం ఉండకపోతే నీ హృదయమే దేవుడు అంటే మామూలుగా ఉంటుంది మంట. ఉపవాసం ఉంటే అసలు ఇంకా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు దేవుణ్ణి స్తుతిస్తుంది. అది నేను అనుకుంటా డాడీ. ఓకే, నేను సేవలకి రాకముందు సేవకులు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు నా చిన్నతనంలో. ఎందుకంటే అందరూ డబ్బులు దోచుకునే వాళ్ళే, దండుకునే వాళ్ళే, పెట్టేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు చెప్పింది తన క్రియల ద్వారా ప్రేమని స్వార్థను పంచమని కదా అని అనుకునేవాడిని. మీ పరిచర్య చూసిన తర్వాత నేను యూట్యూబ్లో మీరు వృద్ధులకి సేవ చేయటం, వికలాంగులకి సేవ చేయటం, అనాథ పిల్లలకి సేవ చేయటం, రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ అనుకుంటాను, ఒక పెద్ద ఆయన ఎవరో చనిపోతే మీరు చేతులతో పట్టుకొని ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళి మీరే ఆ కార్యక్రమం అంతా కూడా లాస్ట్ రైట్స్ మీరే కంప్లీట్ చేశారు. ఇదంతా చూసినప్పుడు నాకు మీలో దేవుని ప్రేమ నా కళ్ళారా నేను చూడగలను ఒక సేవకుడిగా. ఇది మీకు ఎలా సాధ్యం అవుతుంది? నాకు తెలిసిన నిజమైన సేవ ఇదే. అంటే డాడీ నాకు దొరకలే డాడీ. నాకు అమ్మ ప్రేమ ఏంటో తెలియదు, నాన్న ప్రేమ ఏంటో తెలియదు, బంధువుల ప్రేమ ఏంటో తెలియదు. ఆ ప్రేమను మనం పంచాలి, వేరేది ఏం లేదు దీంట్లో. నాకు ఆ ప్రేమ దొరకలేదు, నాకు దొరకని ప్రేమని నేను నలుగురికి పంచాలి. అమ్మ అని పిలవడం ఇష్టం, నాన్న అని పిలవడం ఇష్టం. సో ఇంతమంది అమ్మలు బిడ్డ అంటారు, డాడీ అంటారు. వాళ్ళు డాడీ అని పిలువబడుతున్నప్పుడు ఇంకా వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలుగుతాం. సో కాబట్టి మనకు దొరకలేదు కాబట్టి ఆ ప్రేమను పంచాలని ఒక ఆశ, ఆతృత
అంతే. చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, అమ్మ తేజ షోయింగ్ కోసం చేస్తున్నాడు, దానికోసం చేస్తున్నాడు, దీనికోసం చేస్తున్నాడు. ఎందుకంటే మన హృదయం మనకు తెలుసు, మనం ఏ హార్ట్తో చేస్తున్నామో మనకు తెలుసు. మనం ఏ జీల్తో జస్ట్ 18 years ఉన్నప్పుడు, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయడం ఏంటండి? ఇప్పుడు నా వయసు 32. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరి సహాయకరంతో నేను ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసిన? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చిన్న రేకుల షెడ్డులో ఉన్న నేను ఈరోజు బయటికి వెళ్ళి చూసినాం అనుకోండి, అమ్మ తేజ మినిస్ట్రీస్ అని లోపలికి వచ్చి చూడగానే దేవుడు నాతో లేకపోతే ఇదంతా అవుతుందా? అవును. దేవుడు నాకు అండగా లేకపోతే ఇదంతా అవుతుందా? అందుకనే ఒకటే, నలుగురికి ప్రేమ పంచాలా, క్రీస్తు ప్రేమ పంచాలా, నాకు దొరకంది అనేక మందికి ఇవ్వాలనేదే నా తాపత్రయం డాడీ. ఓకే. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా? తెలుసు అన్న. అయితే చాలా మంది సేవకుల్లో అలాగే క్రైస్తవుల్లో ఉన్నటువంటి సందేహం, ఒకనొక టైంలో నాకు కూడా ఈ సందేహం ఉండేది. అంటే సందేహం కాదు, కన్ఫర్మ్ చేసుకున్నాం మేము. ఏంటంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారి శిష్యుడిన ఆయన తయారు చేశాడేమో, సో ఆయనలాగా ఏడవటం, ఆయనలాగా ఉజ్జీవంగా మాట్లాడటం, ఇదంతా చూసి అందరూ అనుకుంటున్నారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి శిష్యుడు మీరని. యాక్చువల్గా అన్నతో ఎప్పుడు మాట్లాడలేదండి. అన్న అంటే ఇష్టం, కానీ ఓకే, బెల్లంపల్లి ప్రవీణయ్య గారు అంటే ఇష్టం, ఆయన సింపుల్సిటీ అంటే ఇష్టం. చాలామంది సేవకులను చూసిన నేను, ఒక 100 మంది సంఘము, 200 మంది సంఘము రాగానే సో వెంటనే కోటేసుకోవడం చూసినాను. కానీ ఆయన అదే చెప్పులు, అదే తెల్ల చొక్కా ఆయన ఒంటి మీద ఉండడం నేను చూసినాను. ఆయన అంటే చాలా ఇష్టం. సో కానీ ఆయనతో ఎప్పుడు కలిసింది కానీ, ఆయనతో ఎప్పుడు మాట్లాడింది కానీ, సో వాళ్ళ దగ్గర పరిచర్య నేర్చుకున్నది కానీ, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసింది కానీ ఎప్పుడూ లేదండి. నీలాగా ఇలా మాట్లాడినట్టు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, కలవలేదు మీరు అసలు? ఎప్పుడు కలవలేదండి. అలా ఆయనతో పరిచయం లేదు. ఇదైతే ఆయన దగ్గర అయితే ట్రైనింగ్ చేయలేదు. కాకపోతే అన్న అంటే ఇష్టం బాగా. ప్రజెంట్ ఉన్న సేవకులలో మీకు బాగా వాక్యానుసారంగా, సిద్ధాంతపరంగా, బోధపరంగా ఏ సేవకుడు అంటే మీకు బాగా ఇష్టం ఇప్పుడున్న సేవకుల్లో? అందరిష్టమే, కాకపోతే ఎక్కువ ప్రవీణ్ అన్న ఎక్కువ ఇష్టం. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో బాగా మీరు ఫేమ్ అయ్యారు, పాపులర్ అయ్యారు. మీ శత్రువులే మిమ్మల్ని పాపులర్ చేశారు. అయితే నేమ్ కాలింగ్, హీలింగ్, మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్లో నిలబడిన వేదిక మీద పేర్లు పిలవటం, జనాల్లోకి వెళ్ళి పేర్లు పిలవటం, దీని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. నేను కూడా ఒక టైంలో కామెంట్ చేసిన వాడిని. ఆ టైంలో నాకు అర్థం కాల, నాకు తప్పుగా అనిపించింది. రోజుల తర్వాత నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఆయన విశ్వాస పరిమాణం గొప్పది కాబట్టి ఆ స్థాయిలో దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. నా విశ్వాస పరిమాణం తక్కువ ఉంది కాబట్టి ఈ స్థాయిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒకటి చెప్పాలా డాడీ, నేను ఒకటి చెప్పదలుచుకున్నా డాడీ. వాలంటీర్ని పక్కన కూర్చోబెట్టుకొని పేర్లు తెలుసుకొని ఎస్ఎంఎస్లు పంపడం, డాడీ ఆ వాలంటీరు ఏదో ఒక రోజు పక్కకెళ్ళిపోయి 10 లక్షలు అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. ఏదో ఒక రోజు ఎంతమంది వాలంటీర్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు? అంత గొప్పోడివా అమ్మ తేజ? నీ అనాథ శరణాలయానికి వంట రూమే లేదు, నీ అనాథ శరణాలయానికి ప్రహరీయే లేదు. చెప్తున్నా డాడీ నా బాధ. డబ్బులిచ్చి డాడీ ఆత్మ అభిమానాన్ని అమ్ముకొని ఎవరైనా ఇలా హెల్ప్ చేయగలుగుతారా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు బీదర్లో మొన్న మీటింగ్ పెట్టినాం. కన్నడ లాంగ్వేజ్ ఎవరికి వచ్చు డాడీ? అరే డైరెక్ట్గా జనాల దగ్గరికి వెళ్ళి ఇట్లా లేపుతుంటే, జనాల దగ్గరికి డైరెక్ట్గా పేర్లు దేవుడు చూపిస్తుంటే, అరే తర్వాత మన రాయచూరులో వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ మనకు వచ్చా? ఇప్పుడు ఇన్ని రోజులు ఫంక్షన్ హాళ్ళల్లో పెట్టినాం కాబట్టి వాలంటీర్స్ ఇట్లా చేశారు. రాయచూరులో ఎవరు, ఏ వాలంటీర్ ఉన్నాడు? బీదర్లో ఏ వాలంటీర్ ఉన్నాడు? బెంగళూరులో ఏ వాలంటీర్ ఉన్నారు? నేను గెస్ట్ స్పీకర్గా పోయినా కదా. నిన్న పోయినాం, ఎక్కడికి? ప్రకాశం జిల్లాకు పోయినాం.
ప్రకాశం జిల్లాకు పోతే ఒక అమ్మాయి ఆశపడుతూ వచ్చింది, తల మీద చేయి పెట్టగానే ఈ బిడ్డ పేరు శాంతి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అది మీరు పెట్టిన మీటింగ్, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన? నన్ను ఇన్వైట్ చేశారు. మీరు పెట్టింది కాదు, వరుసగా ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు. ఓకే, వరుసగా ప్రార్థన చేసుకుంటే అమ్మాయి పేరు దేవుడు చెప్పాడు. అమ్మాయి చదువుతున్న గ్రూప్ కూడా దేవుడు చెప్పాడు. రాయచూరు ఉంది. ఇప్పుడు రాయచూరులో కూడా మనం పెట్టింది కాదు, బీదర్లో కూడా మనం పెట్టిన మీటింగ్ కాదు. నేను గెస్ట్ స్పీకర్గా పోయినా. ఓకే, గెస్ట్ స్పీకర్గా పోతే అక్కడ దేవుడు ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు నన్ను. గుంటూరులో మొన్న గెస్ట్ స్పీకర్గా పోయినా, అదే స్టేజ్ మీద నిల్చున్న లెఫ్ట్ చూడు అన్నాడు దేశాయ. ఆయన ఎవరో ముసలాయన, పాపం పాస్టర్ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమస్య, ఆయన పేరుతో పాటు దేవుడు మాట్లాడాడు. అంటే ఒక్క మీటింగ్లో నువ్వు మేనేజ్ చేయగలుగుతావు, 2 మీటింగ్లలో మేనేజ్ చేయగలుగుతావు. వెళ్ళిన ప్రతి చోటలలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? అంటే దేవుడు చచ్చిపోయిన దేవుడా? ఆయన సజీవుడు కదా, ఆయన గొప్ప దేవుడు కదా డాడీ. దేవుడు నాతో మాట్లాడకపోతే 18 ఇయర్స్లో నేను భద్రాద్రి కొత్తగూడెం ఎలా వస్తా? దేవుడు నాతో మాట్లాడకపోతే ఈ పరిచర్య ఎలా ఉంటుంది? అదే డాడీ నా బాధ, వేదనంతా. నేను ఒకటే డాడీ, దావీదుని అందరూ గొర్రెల కాపరిగా చూశారు, యోసేపును అందరూ ఖైదీగా చూశారు. కానీ దావీదుని అందరూ గొర్రెల కాపరిగా చూసిన దేవుడు రాజు అభిషేకం చూశాడు. యోసేపును అందరూ దొంగగా చూశారు, లేకపోతే ఖైదీగా చూశారు. కానీ దేవుడు ప్రధానమంత్రి అభిషేకం చూశాడు. నేను ఒకటే నమ్ముతున్నా, పాస్టర్ అమ్మతేజని ఎవరు ఎలా చూస్తున్నాడు అనేది లెక్క కాదు, దేవుడు నన్ను ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. ఈ మనుషులు నన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క కాదు, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు అనేదే లెక్క డాడీ. ఇన్ని రోజులు నేమ్ కాలింగ్ చేసేవాడిని, దేవుడిని అడిగే ఉపవాసం ఉండే, ప్రభా ఈ నేమ్ కాలింగ్ కాదు, నువ్వు మనుషులనే చూపెట్టు. ఎప్పుడైతే ఈ రూమర్ వచ్చిందో నేమ్ కాలింగ్ చేస్తుంటే రావట్లే డాడీ, జనాలు ముందుకి భయపడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు కదా, భయపడుతున్నారు, బయట చూపించి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అందుకని రావట్లే వాళ్ళు. అందుకనే ప్రభువా నేను ఆ దేవుడిని అడిగినాను, ప్రభువా నువ్వు మనుషులను కూడా చూపెట్టు ప్రభువా అని. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది, జనాలలోకి వెళ్ళి లే అంటున్నా అంతే, యేసునామంలో. వాళ్ళకు షేకింగ్ వచ్చేస్తుంది, వాళ్ళకి నీ సమస్య ఇది, నీ పేరు ఇది, నువ్వు ఇది ఈ విధంగా ఏడుస్తున్నావు అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది నా మీటింగ్స్ కాదు. ఇప్పుడు ఎన్ని రోజులు నేను కావాలనే మీటింగ్స్ తగ్గించా. నా ఓన్ మీటింగ్స్ కాకినాడలో, తాడేపల్లిగూడెంలో, వైజాగ్లో, విజయవాడలో, ఖమ్మంలో, వరంగల్లో, హైదరాబాద్లో ఉండేది. ప్రతి నెల ఫంక్షన్ హాల్లలో వాలంటీర్స్ని పెడుతున్నారన్నారు కదా. అందుకని పోయిన నెల మొత్తం గెస్ట్ స్పీకర్కి వెళ్ళిపోయినా. అక్కడ కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు కదా. అది డాడీ. నేను ఒక మాట చెప్తాను క్రైస్తవ సమాజం అంతటికి. బైబిల్లో మాట ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏదైతే నమ్ముతావో అది జయిస్తాడు దేవుడు. అయితే చాలామంది స్వస్థతలు లేవంటారు, వాళ్ళ విశ్వాసం అంతవరకు ఉంది కాబట్టి వాళ్ళకి స్వస్థతలు జరగవు. నాలాంటి వాళ్ళు స్వస్థతలు ఉన్నాయంటారు, ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. అమ్మతేజ గారు లాంటి వాళ్ళు దేవుడికి ఏది అసాధ్యం కాదు అనుకుని వాళ్ళు ప్రార్థన చేసి కనిపెడతారు, నేమ్ కాలింగ్ కావాలని కానీ, మనుషులను చూపించమని కానీ. వారి విశ్వాసం అంత గొప్పగా ఉంది కాబట్టి దేవుడి సన్నిధిలో ఆ విశ్వాసాన్ని బట్టి అడిగినప్పుడు దేవుడు ఆ వరాన్ని, ఆ కృపని వారికి ఇచ్చినప్పుడు ఆ కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దు, ఎవరు కూడా దయచేసి విమర్శించొద్దు. ఇది నా ప్రేమపూర్వక మనవి. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గతంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు, తర్వాత మిమ్మల్ని హోటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో చాలామంది ఏమనుకున్నారంటే మీరు ఎందుకు మౌనంగా ఉండిపోయారు, సమాధానం చెప్పకుండా. ఆయన చాలా మాటలు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు, నువ్వు ఇలా చేయటం తప్పు కదా, అలా చేయటం తప్పు కదా అని అంటున్నప్పుడు మీరెందుకు వాక్యానుసారంగానైనా లేదంటే మీకు తెలిసిందైనా సమాధానం చెప్పలేకుండా అన్న వదిలేయండి అన్న, ఉన్నియండి అన్న, పోనీలేండి అన్న అని ఏదో సమర్థించుకున్నట్లుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? డాడీ నేను ఒక విషయం చెప్తాను. ఆయన వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది, నా వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది. అవును. అన్నకు నేను ఫోన్ చేయలే,
అన్ననే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నాన్న నీ తరపున ఒక టీం తయారైపోతుంది, నా తరపున ఒక టీం తయారైపోతుంది, మనం కలుద్దాం, ఒక సంకేతం ఇద్దాం, మనం ఇద్దరం కలిసిపోయినామని సంకేతం ఇద్దామని చెప్పేసేసాను. సరే ఎప్పుడు కలుద్దామన్నా అంటే, నువ్వు ఎట్లాగో కాకినాడ వస్తున్నావు కదా, కాకినాడ మీటింగ్కి వచ్చేసి చూసుకుందాం అది అని అనగానే, సరే కాకినాడలో కలుద్దాంలే అన్నా అని చెప్పేసినాను. కాకినాడలో అక్కడికి వెళ్ళగానే ఫుల్ గొడవ. ఒక పాపం మన అదే లెప్రసీ ఆమెను తీసుకొచ్చి, ఆ నేతల నాని అని ఒక బ్రదర్ తీసుకొచ్చేసేసి, ఏ అమ్మ తేజ స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా. నేనెవరినండి, నేనేను ప్రభువునా? నీకు విశ్వాసమే లేదు, అక్కడ దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు? దేవుడు కార్యం చేయడు కదా. ఫుల్ గొడవ పెట్టేశారు కాకినాడలో. తర్వాత సో అది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, విలేకరులు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి చెప్పారు, మీరు రెగ్యులర్గా మీటింగ్ పెట్టాలి కాబట్టి ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే, సరే దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళినాం, చక్కగా మాట్లాడినాం, హగ్ చేసుకున్నాడు అన్న, చక్కగా భోజనం పెట్టాడు, తిన్నాం, అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగాము, అంత అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి లేరు, నేను డిబేట్ చేయడానికి పోలే, కలుద్దాము, ఒక ఫోటో దిగుదాము, కలిసిపోయినామని చెప్పి సంకేతం ఇద్దామని చెప్పేసేసి, నేను ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాలా? ఆయన స్వస్థతలు లేవు అంటాడు, నేను ఉన్నాయని చెప్తా. ఇప్పుడు నాకంటే పెద్ద పెద్ద సేవకులు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టున్నారు, ఏం పెట్టాలా? నేను ఒకటే చెప్పిన, అక్కడ నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు, మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు, ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? వాస్తవానికి డాడీ, ఇప్పుడు నీ పిలుపు ఉంది డాడీ, నీ పిలుపు వేరు డాడీ, ఎగ్జాక్ట్లీ నా పిలుపు వేరు. ఇప్పుడు దేవుడు పేతురును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యోహానును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు కదా. ఇప్పుడు అందరూ ఒకేలా వాడబడాలనేది లేదు కదా. నేను అదే చెప్పాను ఆయనకి. ఇంకా ఆర్గ్యుమెంట్ పెడుతుంటే, అన్నా వదిలేయన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అనలేం కదా. సో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ. నేను అక్కడ ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను డిబేట్లు చేసే పరిచర్య కాదు నాది. నా పరిచర్య ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి పిలువుతో పిలువడ్డా నేను. డిబేట్లు చేసే పరిచర్య అయితే ఇంకా అసలు చేద్దాం పట్టు అనేటువంటి నేను. నా పరిచర్య అది కాదు కదా. చాలామంది అనుకున్నారు అమ్మ తేజ ఓడిపోయాడు. గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? ఇప్పుడు నా పిలుపులో నేను గెలుస్తున్నానో ఓడిపోతున్నానో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక మనిషి ముందు నేను ఓడిపోవడం ఏంటి, గెలవడం ఏంటి? ఆయనదేమో టీఆర్ఎస్, నాది కాంగ్రెసా? కాదు కదా డాడీ. ఇప్పుడు ఆయనది వైఎస్ఆర్సీపీ, నాదేమో ఏం పార్టీ అది, టీడీపీయా? కాదు కదా. ఆయన క్రైస్తవుడే, నేను ఆయన బ్రదరే, ఆయన తమ్ముడు అన్నాడు, నేను అన్నయ్య అన్న. ఆయనకు నాకు గొడవ ఎందుకు? ఇప్పుడు మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందే తప్ప ఇంకేమైనా అవుతుందా? అందుకని అన్నా వదిలేయన్నా, ఎందుకన్నా నీ పిలుపు వేరు, నా పిలుపు వేరన్నా అని చెప్పినాను. సో వివాదం పెంచడం ఇష్టం లేక లేదు, అసలు నాకు ఆర్గ్యుమెంట్ వద్దు, నా పరిచర్య డిబేట్లు చేసే పరిచర్య కాదు కాబట్టి వదిలేయన్నా అని చెప్పినాను. అన్నా వదిలేయన్నా, ఇంకా వదిలేయన్నా అని చెప్పినాను. అందరు అనుకున్నారు, ఈయనకు వాక్యం తెలియదు, ఈయన భయపడిపోయిండు అన్నారు. ఏం భయపడతాం డాడీ? చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. ఎర్ర జెండా పట్టుకొని తలకాయలు బలగొట్టుకొని ధర్నాలు రాస్తోరోకలు చేసిన జీవితం నా జీవితం. నేనే మనుషుల్ని అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం. దావీదు ఏళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు అన్ని నేర్పించాడు దేవుడు. భయపడే రక్తం అనాది? ఇల్లందులో డాడీ, ఇల్లందు గడ్డ మీద పుట్టి పెరిగినోడిని నేను భయపడతానా? భయపడే రక్తమేనా నాది? భయపడేటోడిని అయితేనే ఈ కొత్తగూడెం వచ్చి 18 సంవత్సరాల వయసులో ఒంటరిగా వచ్చి నిలబడి ఇంత పెద్ద ప్రస్థానాన్ని దేవుడు నా ద్వారా జరిగిస్తే భయపడితే అవుతుందా డాడీ? నా వెనకాల యూదా గోత్రపు సింహం ఉన్నాడని ప్రార్థన ఎవరైతే మోకాళ్ళ అనుభవం ఉంచుతారో వాళ్ళకి నా వెనకాలన్న దేవుడు కనపడతాడు. ప్రార్థన లేదేం లేదంటే వీడు డెవలప్ అయిపోయి ఈ బిల్డింగ్లే కనపడతాయి. ఎవరికైతే ఈ మోకాల అనుభవం, దేవునితో ఎక్కువ బంధం, దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళకి నా వెనకాలన్న దేవుడు
దేవుడు కనపడతాడు, నా ప్రయాస కనపడుతుంది. అదే డాడీ. ఆ అన్నకు నేను నచ్చలేదు అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది తర్వాత అన్న ప్రవీణ్ పగడాల్ అన్నప్పుడు కలిశాడు, ఇద్దరం హక్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, తమ్ముడు అన్న ఓకే, అంతా అయిపోయింది. ఓకే, మంచిది. అన్యులు చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏంటంటే మిమ్మల్నే కాదు మొత్తం ఎవరైతే హీలింగ్స్ చేస్తారో, స్వస్థ ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ ఏమంటారంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేదా మన ఇంట్లో మన బాబుకు జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాం. ఈ ఫొటోస్ చూసినప్పుడు అరే మీరే ప్రార్థన చేసి బాగా చేస్తారు కదా, మీ పిల్లోడికి ప్రార్థన చేయలేకపోయారా, మీకు జ్వరం వచ్చి మీరు ప్రార్థన చేసుకోలేకపోయారా అని కొంచెం వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడతారు. దానికి మీరు సమాధానం ఏమిస్తారు? ఏ ఫోటోలు డాడీ? ఎవరైనా కావచ్చు. ఒక టైంలో సతీష్ కుమార్ గారు హాస్పిటల్లో ఉంటే, మీ దేవుడు నిన్ను స్వస్థపరచడా, అందరికి ప్రార్థనలు చేస్తారు మీరు చేసుకోరా అని ఇలా మాట్లాడుతుంటారు అన్నిలో. దానికి మనం ఏం ఆన్సర్ చెప్తాం అంటే డాడీ, దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. నెంబర్ 1, దేవుని ప్రభావం వాళ్ళకి తెలియదు. అంటే స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన వాక్యం క్లియర్ కట్గా ఉంది. ఈరోజు అనేక మంది చనిపోయే వారిని సైతం దేవుడు బ్రతికిస్తున్నాడు. కిడ్నీ పేషెంట్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ని కానీ అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు అనేక మంది స్వస్థపరచబడి సేవకులుగా వాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి యేసన్న గారికి వచ్చినటువంటి వ్యాధి మామూలు వ్యాధి కాదు అది. ఆయన స్వస్థపరచబడడం ద్వారానే ఒక స్వస్థతలో నుంచి పుట్టినదే హోసన్నా మినిస్ట్రీస్. లేకపోతే ఆ రోజు ఆయన చనిపోవాలా? ఆయన చనిపోతే ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ఎక్కడిది? ఈ ప్రపంచనం ఎక్కడిది? ఈ గుడారాల పండగ ఎక్కడిది? ఆయన స్వస్థత పడ్డాడు కాబట్టే దేవుని యందు సేవకునిగా బయలుదేరాడు. అనేక ఆత్మలను దేవుడు ఆయన ద్వారా పట్టించాడు. ఈరోజు గొప్ప సువార్తను దేవుడు ప్రకటిస్తున్నాడు. అంటే స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటే డెఫినెట్లీగా ఉన్నాయి. నేను ఒకటే నమ్ముతా డాడీ, మీరు బత్తాయి పండు తిన్నారా ఎప్పుడైనా? తిన్నాను. బత్తాయి పండు ఎలా తినాలా? ఒలుచుకొని తినాలా, తోలు తీయాలా. మేము ఇటు క్రిస్మస్ టైంలో గోండు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, గోండు జాతి వాళ్ళ అడవిలోకి. వాళ్ళకు బిర్యానీ, బాస్మతి రైస్ బిర్యానీ పెడతాం మేము. వాళ్ళు ఏంటంటే ఈ కీడ అంటారు వాళ్ళు, ఇది పురుగు అంటారు వాళ్ళు. వై బికాజ్ ఎందుకు అంటే ఆ రైస్ ఎప్పుడు తినలేదు వాళ్ళు, పురుగులాగా కనపడుతుంది వాళ్ళకి. ఓకే. ఈ బత్తాయి పండు కూడా ఇట్లా కొరుకుతారు తోలు తీయకుండా, అని చెప్పి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే తోలు తీసి చిన్నగా తీసి తింటే అప్పుడు వాళ్ళు తినడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళ ముందు మనం బిర్యానీ తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు తింటారు. ఈయన ఇదే నమ్ముతాడు డాడీ, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి కూడా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని శక్తి తెలియదు డాడీ. అన్యులు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు, కానీ మన సేవకులు కూడా అంటున్నారు డాడీ. కొందరు ఒక డినామినేషన్ వాళ్ళు స్వస్థపరుస్తారు, ఎక్కడున్నాయి స్వస్థతలు ఆగిపోయినాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. దేవుని శక్తి అనుభవించిన వాళ్ళకే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. అది నేను నమ్ముతా డాడీ. మీరు ఏ డినామినేషన్కి చెందిన వాళ్ళు? పెంతెకోస్తా లేదంటే హెబ్రోనా, లూథరన్నా, ఏ బ్యాక్గ్రౌండ్ మీది? ఏ బ్యాక్గ్రౌండ్ లేదు డాడీ, నేనైతే పెంతెకోస్తలుగా ఉంటా. మీరు పరిశుద్ధాత్మ నమ్ముతారా? నమ్ముతాను. భాషలు నమ్ముతాను. పాటలు, ఉద్యోగం నమ్ముతాను. సంగీత వాయిద్యాలతో నమ్ముతాను. చప్పట్లు కొడతాము, అన్ని నమ్ముతారు, గంతులు వేస్తాము. ఓకే. సో సంతానం లేని వాళ్ళకి అరటిపండు తింటే సంతానం కలుగుతుంది, చాలా వైరల్ అయింది. ఇప్పటికి కూడా మీమ్స్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అంటే దీనికి నేను అపార్థం చేసుకోలేదు, ఎందుకంటే అది మీ విశ్వాసం, మీ ఫెయిత్. అది అరటిపండులో శక్తి ఉందన్న కాదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడని నేను నమ్మాను. సో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, కొంతమంది సేవకులు కూడా కావచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరటిపండు తింటే పిల్లలు పుడతారా? అరటిపండు తినడం ద్వారా పిల్లలు పుట్టడం ఒకటి పక్కకు పెడితే, నా మీద ప్రధానమైన నింద పెద్ద పెద్ద సేవకులు కూడా మాట్లాడారు. మస్తు బాధ అనిపించింది నాకు. ఏ విషయంలో బాధ అనిపించిందంటే, కొత్తగూడెంలో ఒక ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ సేవకుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఏమన్నాడంటే, ఇక్కడే కదా వాడిది అరటికాయలు అమ్ముకునేటోడిది వాడు, ఆ దొంగగాడిది ఇక్కడే కదా అరటికాయలు అమ్ముకునేటోడు వాడు, అరటికాయలు అమ్ముకొని బాగుపడేటోడు వాడు అన్నాడు.
దేవుని సన్నిధిలో ఎవరు పేరు చెప్తారా? వద్దులే డాడీ, ఎందుకు డాడీ పేర్లు ఎందుకు. ఇప్పుడు అరటికాయలు అమ్ముకునేటోడు నా పరిచర్యలో డాడీ, ఏనాడు అరటికాయలు కనుక నేను అమ్మినట్టు ఎవరైనా నిరూపిస్తే డాడీ, మీరు ఏ శిక్ష చేసినా నేను భరిస్తా. మీరు అరటిపండు అమ్మరా మీటింగ్లో? అసలు సమస్య లేదు డాడీ. ఇప్పుడు ఒక్కరు ఆ సాక్ష్యం చెప్పిన, అరటికాయలు అమ్మినట్టు సాక్ష్యం చెప్పిన, అంటే నేను విన్నది ఏంటంటే మీరు అరటిపళ్ళు ట్రేలో పెట్టి ఒక్కో అరటిపండు 50 రూపాయలకి 100 రూపాయలకు అమ్ముతున్నారు అని నేను విన్నా. ఎస్, లేదు డాడీ. మీరు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విశ్వాసిని కనుక్కోండి. అమ్మ తేజ సభలకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని కనుక్కోండి. ఏ నాడన్నా అరటికాయలు నేను అమ్మాను అని చెప్పి తెలిస్తే మీరు ఏదైనా నా మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఏదైనా వీడియోలు పెట్టవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అరటికాయలు అనేది నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి వరంగల్లో జరిగిన సంఘటన. చాలామంది అయ్యా నాకు పిల్లలు లేరు, ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని ప్రార్థన చేయమన్నారు. వాళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళే తీసుకొచ్చుకుంటుంటే సరే ప్రార్థన చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నేను 4 ట్రేలు స్పాన్సర్ చేస్తాను, సో మీరు సంతానం లేని వాళ్ళకు ప్రార్థన చేసి ఇవ్వండి అయ్యా, బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే నేనేం చేశానంటే, సరే తీసుకురా నాన్న ప్రార్థన చేసి ఇద్దామని చెప్పేసి ఆ రోజు ప్రార్థన చేసి ఇవ్వడం జరిగింది. అయితే నేను ఒకటి నమ్ముతాడు, ఇప్పుడు స్టూడెంట్కి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్ ఫ్యాడ్ పెన్ను తీసుకొచ్చుకుంటాడు వాడు. అన్న ప్రార్థన చేయండి అన్న, ఈ ఫ్యాడ్కి పెన్నుకి ప్రార్థన చేయండి అన్న, సో మంచిగా ఎగ్జామ్ రాయడానికి చూడండి అన్న అని చెప్తే, నేను ఆ ఫ్యాడ్ పెన్ను పట్టుకొని, ప్రభువా బిడ్డకు మంచి తెలివిని జ్ఞానం దయచేయండి, ఈ ఫ్యాడ్లో తండ్రి నీ అభిషేకం ఉంచండి, పెన్ను పాడవ్వకుండా నీ కృపతో నింపడని ప్రార్థన చేస్తా. నా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు డాడీ. ఆ రైతులు విత్తనాలు తీసుకొని వస్తారు. విత్తనాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ విత్తనాలను బట్టి ప్రార్థన చేస్తా. విత్తనాలు, ప్రభువా ఈ విత్తనాలు నాటుతుండగా మంచి ఫలాలు గాయాలా, వీరి కష్టాలు తీరిపోవాలా, వీరికున్న అప్పులన్నీ తీరిపోవాలా, వీరి పంట సస్యశ్యామలంగా పండాలని చెప్పి ప్రార్థన చేస్తావా? విత్తనాలకు ప్రార్థన చేసి పో అని చెప్పి తిట్టి వదిలగొడతావా? పెన్నుకు ఫ్యాడ్కు ప్రార్థన చేయడం ఏంది పో అని చెప్పి తిట్టి పంపించేస్తావా? కదా నాన్న. ఇప్పుడు వాళ్ళే ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు, ఫ్రూట్స్కి ప్రార్థన చేసే పిల్లలు పుడతారా అంటావా? తను విశ్వసిస్తుంది. అయ్యగారు నాకు ఫ్రూట్ ప్రార్థన చేసి ఇస్తే నా గర్భం తెరవబడుతుంది, నా చెల్లి విశ్వసిస్తుంది. ఇప్పుడు రక్తస్రావం కలిగినటువంటి సహోదరి ఉంది, తను ఏం విశ్వసించింది? హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తన దగ్గర ఉన్న డబ్బులంతా వైద్యానికి ఖర్చు పెట్టి యేసు ప్రభు వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత జరుగుతుందని విశ్వసించింది. అక్కడ యేసు ప్రభు వస్త్రపు చెంగు తాకడం ద్వారా అద్భుతం జరగలే, ఆమె ఫెయిత్ అక్కడ ఉంది. అక్కడ ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నీలో ఎంత విశ్వాసం ఉంటే అంత ప్రతిఫలం చూస్తావు. నేను అదే నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ వెనక ముందు చూడకుండా అక్కడ ఒక దగ్గర ఆయన స్పాన్సర్ చేయడం ద్వారా ప్రార్థన చేసి అందరికి ఇచ్చినందుకు, అమ్మ తేజ అరటికాయలు అమ్ముతున్నాడు అని చెప్పి, డాడీ మనం ఏది మాట్లాడినా దేవుడికి లెక్క చెప్పాలా? వాళ్ళంత పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు దేవుడికి లెక్కొప్ప చెప్పాలా లేదా? నేను అమ్మితే నేను లెక్కొప్ప చెప్పాలా? లేనిపోని నింద నా మీద వేస్తే వాళ్ళు లెక్కొప్ప చెప్పాలా? అది డాడీ జరిగింది. విషయం ఏంటిదంటే, వాళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి ఇవ్వడంలో తప్పేముంది డాడీ? దాంట్లో తనలో ఉన్న విశ్వాసాన్ని మనమెవరు కాదనడానికి? అది డాడీ. సో మిమ్మల్ని విమర్శిస్తూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న సేవకులకి మీరు సిపిఎఫ్ టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదా, మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి నేను ఒకటే నమ్ముతా అన్నయ్య. ఫస్ట్ నా ఫాస్టింగ్ ప్రేయర్ 21 డేసే. విమర్శలు ఎప్పుడైతే ఎక్కువైనాయో అప్పుడు 40 డేస్లోకి ప్రమోషన్ అయింది. నేను ఒకటే నమ్ముతా, గొలియాతు లేకపోతే దావీదుకు సింహాసనం లేదు, యోసేపుకు జైలు జీవితం లేకపోతే ప్రధానమంత్రి అభిషేకం లేదు. ఆ కళలు దర్శనాలు చూసి అభిషేకం ఎక్కడిది? ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో,
ఎప్పుడైతే ఆ జైల్లో కన్నీరు గార్చాడో, ఎప్పుడైతే ఆ కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకోవడం స్టార్ట్ చేశాడో ఒక వరాన్ని పొందుకున్నాడు. దర్శనాలు చూసే వరం, అభిషేకం, నింపబడ్డాడు అంతే. ఎప్పుడైతే మనకు గొలియాతులు ఎంటర్ అవుతాడో, ఎప్పుడైతే మనకు కష్టాలు ఎదురవుతాయో అప్పుడే మనలో నుంచి ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీస్తాడు. విమర్శించేటోళ్ళు ఉంటావా అన్నయ్య, డాడీ, పాస్టర్ అమ్మతేజ అందరికీ నచ్చాలని ఏం లేదు కదా. అందరికీ మనం సాటిస్ఫై చేయాలంటే, అందరూ పాస్టర్ అమ్మతేజని ఇష్టపడాలంటే అది కుదరదు డాడీ. ఒకరికేమో అమ్మతేజ ఏంటి, అమ్మతేజ అంటే ఏంటి డాడీ, ఆ పేరు నచ్చదు, నేనేం చేయాలా, దాన్ని నేను మార్చుకోగలుగుతానా? నా తల్లి పెట్టిన పేరు అది, మా అమ్మ చనిపోయి ఎక్కడో ఉంది. మా పాస్టర్ బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా పేరు మారుస్తా అన్నాడు. వద్దు, నాకు మా అమ్మ పెట్టిన పేరే ఉండాలి. మా అమ్మ ఫోటో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మా అమ్మ దగ్గర నుంచి నాకు మిగిలింది ఏంటంటే నా పేరు ఒక్కటే, పేరు మారుస్తా అన్నారు. ఆ పేరు నచ్చకపోతే నేనేం చేయాలి? పేరు నచ్చదు, నా బట్టలు నచ్చవు, నా మాటలు నచ్చవు. నచ్చనటువంటి వాళ్ళ కోసం నేను పరిచర్య చేయట్లే కదా డాడీ. నన్ను ఎవరైతే పిలిచారో వారి కోసం, ఆయన కోసం నేను పరిచర్య చేస్తున్నా. నన్ను ప్రేమించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను శ్రమిస్తున్నాను, నా దేవుని కోసం నేను శ్రమిస్తున్నాను. విమర్శకులను చూసి ఆగిపోయే పరిచర్య కాదు డాడీది. ఎందుకంటే నా బ్రతుకు, నేను వాళ్ళ కోసం పని చేయట్లే కదా, నా దేవుని కోసం పని చేస్తాను. ఇందాక ఒక మాట చెప్పిన కదా, ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఆ రిజర్వేషన్ టికెట్ మన జేబులో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి చెయ్యి పట్టుకొని వచ్చి లేపితే కుదురుతుందా డాడీ? కుదరదు. టీసీని పిలుస్తాం మనం, టీసీ వచ్చి జడ్జిమెంట్ ఇస్తాడు కదా. ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఎంతమంది చేతులు బట్టి లాగినా, ఎంతమంది కాళ్ళు బట్టి లాగినా కింద పడేస్తారేమో, ఒక 20 సార్లు పడేస్తారేమో, కానీ రిజర్వేషన్ అయితే అయిపోయింది. ఒక రోజు ఉంది, అందని చేతులు అందని రోజు, కాళ్ళు అందని రోజు, ప్రైజ్ గాడ్, ఒక రోజు ఉంటుంది. అప్పుడు అలా చూస్తారు అంతే. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు డాడీ. ఎంతమంది అయితే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు. వాళ్ళు చేయబట్టే ఈ కటిక ఉపవాసం, వాళ్ళు చేయబట్టే ఈ 40 రోజుల ఉపవాసం, వాళ్ళు చేయబట్టే ఈ రోషం కలిగిన పరిచర్య, వాళ్ళు చేయబట్టే దేవుని కృప నా మీదకి అధికమవుతుంది. నిజం చెప్తున్నా డాడీ. ఆ మాటలు నాకు వినపడకపోతే నేను అంత పౌరుషంగా పరిచర్య చేయలేను. నాలో ఉన్నటువంటి అభిషేకాన్ని డబుల్గా మార్చేది ఎవరంటే వాళ్ళే. అందుకనే గొలియాతులు ఉండాలా, మనకు సింహాసనం రావాలా. అది డాడీ. మీ పరిచర్యలో మీరు శిష్యుల్ని తయారు చేస్తున్నారా? చేస్తున్నాను డాడీ. శిష్యులను తయారు చేస్తున్నాను. నాకు ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో కూడా నా దగ్గర ఉన్నటువంటి బ్రదర్సే వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే పరిచారకులను తయారు చేస్తున్నాను. సో మంచి క్వశ్చన్ వేశారు మీరు. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా మంచి బైబుల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. పైన గడుతున్నాం కదా, అది బైబుల్ కాలేజ్ కోసమే. మంచి బైబుల్ కాలేజ్, మంచి పరిచారకులను తయారు చేయాలా, మంచి రోషం కలిగినటువంటి దైవ సేవకులను తయారు చేయాలా. అమ్మతేజ చనిపోతే అమ్మతేజతోనే ఇదంతా అంతరించిపోకూడదు. అనేక మంది అమ్మతేజలు లెగాల, అనేక మంది సేవకులు లెగాల అనేదే నా ఆశ డాడీ. అదే డాడీ. నేను మీ ఈ క్యాంపస్ చూసినప్పుడు రాకముందు నేను ఎలాంటి ఆలోచనతో వచ్చానంటే, అమ్మతేజ గారు చాలా లావిష్ లైఫ్ ఉంటుందేమో, ఇల్లు చాలా రాయల్గా హైఫై ఉంటుందేమో అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే నా ఆలోచన అంతా కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు దేవుని పరిచర్యకి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నాకు అనిపించింది. రెండవది, దూరం నుంచి మిమ్మల్ని చూసినప్పుడు నా ఆలోచన వేరు ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు, మీ మాట, మీ విధానం చూసినప్పుడు మీలో ప్రార్థనా జీవితం నాకు కనిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. మీరు మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి కౌంటర్లు ఎప్పుడు ఇచ్చింది నేను చూడలా. ఒక నాకు కానీ, ఒక విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ, ఇంకొకరికి ఎవరిని మీరు కౌంటర్ ఇచ్చినట్టు నేను చూడలే. ఎలా సాధ్యం అవుతుంది అట్లా డాడీ? ఇప్పుడు నేను ఒకటే చెప్తా డాడీ, అంటే మీ లైఫ్ స్టైల్ వేరు డాడీ. ఇప్పుడు మీరు బ్రతికిన విధానం వేరు, నా లైఫ్ వేరు. ఇప్పుడు నా గురించి తెలియకుండా మీరు ఎన్ని మాట్లాడినా, అంటే
ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు, అరే మా మమ్మీ మటన్ ఎరగ తీసేసిందిరా, సూపర్ వండిందిరా అని చెప్పి వాడు వచ్చి నాకు స్మెల్ చూపిస్తాడు. నాకేమనిపిస్తుంది, అమ్మ నువ్వు ఎందుకు చచ్చిపోయినావు అమ్మ, నువ్వు బ్రతుకుంటే నేను కూడా తినేవాడిని కదమ్మా. నా జీవితంలో నలిగిపోయి 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 కుమిలిపోయి ఉన్నా, అవన్నీతో తలుచుకుంటే ఇవి నాకు అసలు మ్యాటరే కాదనిపిస్తుంది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి కదా డాడీ, ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గెంటేస్తారు, పో మా ఇంటికి వస్తావేంద్రా అంటారు. అలాంటి క్షణాలు ఎన్నో. కాబట్టి ఎంతమంది విమర్శించినా అంటే నా గురించి తెలియదు వాళ్ళకి. అందుకనే విజయప్రసాద్ రెడ్డి అన్నకు కూడా నేను ఒక మాట చెప్పిన, అన్నయ్య ఒక్కసారి వచ్చి చూడండి అన్నయ్య నా ప్రయాస. ఒక్కటే రిక్వెస్ట్ చేసిన ఆయన, నేను ఒక్కసారి వచ్చి చూడండి అన్నయ్య, మీరు అక్కడుండి మాట్లాడడం వేరన్నయ్య, ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం రండి అన్నయ్య రిక్వెస్ట్ చేసి ఆయన. నేను అన్న రాలే. ఒక్కసారి వచ్చి చూస్తే మేము ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, అసలు అమ్మ తేజ ఎవరు, అసలు అమ్మ తేజ ఎక్కడ పుట్టాడు, ఏం చేసేవాడు అనేది అర్థమవుతుంది డాడీ. ఓకే, సో మీరు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకుందా? అవును డాడీ. ఎంతవరకు వచ్చింది పని? అంటే ప్రస్తుతానికైతే బిల్డింగ్ కట్టబడుతుంది. సో అది అయిపోవడానికి దగ్గర పడుతుంది. అయిపోతే ఇమ్మీడియట్లీగా స్టార్ట్ చేసేస్తాం డాడీ. మీకు చర్చ్ మినిస్ట్రీ ఉంది కదా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇది మెయిన్ బ్రాంచ్ డాడీ, భద్రాద్రి కొత్తగూడెం మెయిన్ బ్రాంచ్. అండ్ ఖమ్మం పక్కన పండితాపురం అని అదొక బ్రాంచ్. ఇక్కడ నుంచి లోపలికి సంపత్ నగర్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఈ 3 బ్రాంచీలు. మీరు మీ డైలీ దినచర్య చెప్తారు మాకు ఒకసారి? ఉదయం లేవగానే నైట్ పడుకునే వరకు ఎలా ఉంటుంది? మార్నింగ్ అంటే నైట్ పడుకునేసరికి ఒక 2 అయిపోతుంది డాడీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అందరం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఇక్కడున్న వృద్ధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, సో వాళ్ళందరూ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో మనకి ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో పేర్లు రాసుకుంటారు. వాళ్ళ పేర్లన్నీ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా పిల్లలకు స్కూల్కి పంపించడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా నేను మీటింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా ఇంకా అమ్మ వాళ్ళతో ఉంటాను. ఇంకా ప్రత్యేకంగా నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయి లేను కదా, మీటింగ్లకు తిరుగుతూ ఉంటాను కాబట్టి అలా జరుగుతూ ఉందన్నమాట. మీరు మీటింగ్స్కి ఎక్కడ తిరిగినా సండే ఇక్కడికి వచ్చేస్తారా? సండే 100% ఇక్కడికి వచ్చేస్తాను డాడీ. ఏం చేసినా భద్రాద్రి కొత్తగూడెంలో సండే ఉండాల్సిందే. ఓకే, అలా డాడీ. మీకు బాగా ఇష్టమైన పాటలు, ఎవరి పాటలు బాగా ఇష్టం మీకు? ఎవరు రాసిన పాటలు అంటే బాగా ఇష్టం? ఏసన్న గారు. అబ్సల్యూట్లీ ఏసన్న గారు రాసిన పాటలు చాలా మంటలు రేపుతాయి. మీరు పాటలు రాస్తారని విన్నాను. రాస్తారా? పాడుతుంటారా? చిన్నప్పుడు అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు 7th క్లాస్లో రాసిన పాట ఉంది కదా, అమ్మ పాట. అది పాడుతారు ఒకసారి? అమ్మ పాట అది చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో మా బాబు యాక్ట్ చేశాడు దాంట్లో. వాడు కూడా నా జీవితాన్ని తలుచుకొని యాక్టింగ్ చేస్తూ వాడు నిజంగా రియల్గా ఏడుస్తూ వాడు పాట చేశాడు. చాలా బాగా వచ్చింది ఆ పాట. ఇది పాట ఎప్పుడంటే మా వార్డెన్ సార్ కొట్టినప్పుడు మామిడి తోటలోకి వెళ్ళి రాసిన పాట. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనాను ఒంటరినైనాను, ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి కనిపించవా,
ఓ అమ్మా అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా విడువలేకపోతున్నానమ్మా. చాలా చక్కగా ఉంది, హృదయాన్ని కదిలించే పాట. మీరు వికలాంగులని చేరదీస్తున్నారు, అనాథలను చేరదీస్తున్నారు, వృద్ధుల్ని చేరదీస్తున్నారు. ఇందులో మీరు చాలా సంతృప్తి పొందుతున్నారు. వీటన్నిటికీ మీకు సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది? సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. ఓన్లీ ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటిదంటే కొత్తగూడెం నుంచి మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరో ఒకరు జరుపుకునే వాళ్ళు డాడీ. సో ఇప్పుడు ఎప్పుడైతే హిందువులకి క్రైస్తవులకి ఎప్పుడైతే బాగా వైరంలాగా మారిపోయిందో అసలు రావడం మానేశారు. సో ఒక వైశ్యాస్ ఒక అన్న ఉంటాడు అనమాట కొత్తగూడెంలో. ఏంటన్నా ఎందుకు రావట్లేదంటే, మీరు క్రిస్టియన్స్, మేమెందుకు రావాలి మీ దగ్గరికి, మా హిందువులను మీ పాస్టర్స్ అందరు తిడుతున్నారు, మేమెందుకు రావాలా మీ దగ్గరికి, మేము రాం, మా హిందువుల దగ్గరికి మేము వెళ్ళిపోతామని చెప్పేసి. మార్నింగ్ కూడా మీరు విన్నారా? మీరు వచ్చారు కదా, సిలువ చూసి వెళ్ళిపోయారు. ఫుడ్ తెచ్చిన వాళ్ళు కూడా వెనక్కి, వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. సిలువను చూసి ఫుడ్ తీసుకొచ్చిన వాళ్ళు ఇదంతా క్రిస్టియన్స్ దగ్గర వెళ్ళిపోదాం పదని ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయారు. అది. సో కానీ దేవుడు ఏ రోజైనా ఎక్కువ కానియలేదు, తక్కువ కానియలేదు డాడీ. దేవుడు బండి నడిపిస్తా ఉన్నాడు. అది డాడీ. అయితే ఈ డిబేట్స్, మతపరమైన డిబేట్స్ ఏవైతే ఉన్నాయో మన పాస్టర్స్, అటువైపు హైందవ పెద్దలు, ఈ డిబేట్స్ ఆగిపోవాలని గతంలో నేను వ్యాఖ్యలు చేశాను, దాని మీద పోరాడుతున్నాను. డిబేట్స్ ఆగిపోతే మంచిదంటారా, కొనసాగితే మంచిదంటారా? డాడీ నేను ఒకటే నమ్ముతా డాడీ, సార్ డిబేట్స్తో మనకేం పని డాడీ? డిబేట్స్ వల్ల ఆత్మల రక్షణలోకి వస్తాయా? నెంబర్ 1 రావు. డిబేట్స్ వల్ల క్రైస్తవులకు ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? చాలా. వాళ్లకు లాభం చేకూరుతుంది, మనకు నష్టం చేకూరుతుంది. ఎందుకనండి? మనకేం పనండి రాముల వారితో, సీతమ్మ గారితో మనకేం పని? వాళ్ళ దేవుళ్ళ గురించి మనకెందుకు? నీ దేవుడు నీ జీవితంలో చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు అన్ని చెప్పుకో. నీ దేవుని గొప్పతనం గురించి నువ్వు ఎంతైనా చెప్పుకో. ఆ అన్యుల దేవుళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళ గురించి అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడితే చిన్న బిట్టు కట్ చేస్తున్నారు. ఇగో చూడు ఫలాని పాస్టర్ హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు. ఆ బిట్టు ప్రతి పల్లెన వెళ్ళిపోయి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పరిచర్య చేస్తున్న సేవకులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. రేయ్ మా దేవుళ్ళని అంటారా మీరు అంటే చిన్న చిన్న చర్చి పాస్టర్స్కి చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. చర్చీల మీదకి దాడులు, పాస్టర్లను కొట్టడాలు, నిన్న చూస్తే ఇల్లందులో బైబుల్స్ తగలబెట్టడాలు, ఇవన్నీ కూడా మన వాళ్ళని చెట్టుని యూరియా పోసి లేపినట్టుగా ఈ మాటలతో లేపడం చాలా వరస్ట్ డాడీ. ఇదంతా ఈ డిబేట్ అంతా నష్టము. అంటే డిబేట్ల వల్లనే క్రైస్తవత్వం మీద దాడులు పెరుగుతున్నాయి. నేను చూసిన దాంట్లో నేను చెప్తున్నాను డాడీ మీకు, డిబేట్లు తక్షణమే ఆగిపోవాలి డాడీ. పరిచర్య నీకు ఉంచుకొని నీకు డిబేట్లతో ఏం పని? ఎంత నష్టం జరుగుతుంది డాడీ. అయితే క్రైస్తవులు రాజకీయంలోకి రావాలి, అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళాలి అని ఒక వర్గం సేవకులు మాట్లాడుతున్నారు. దానికి మీరు అవసరం అంటారా, అవసరం లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? క్రైస్తవులు రాజకీయంలో ఉంటే మంచిదే కదా డాడీ. ఇప్పుడు రాజకీయంలో ఉంటే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హరిహర కళాభవన్లో మనకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. హరిహర కళాభవన్లో అమ్మతేజ గారు మీటింగ్ పెడితే హరిహర కళాభవన్ మొత్తం నిండిపోయేది. సో ఈరోజు మాకు హరిహర కళాభవన్ అవకాశం లేదు. ఎందుకనంటే క్రైస్తవులకు మేము హరిహర కళాభవన్ ఇయ్యము అని చెప్పేసి. అదే మన ఎమ్మెల్యే అక్కడ కనుక ఉంటే మనకు అవకాశం ఉంటుంది కదా. మన క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా లెగిస్తే చాలా మంచిది, ఇంకా మంచిది కదా. సో థ్యాంక్ యూ. చాలా విషయాలకి మీరు ఓపికగా, సహనంతో మీ అనుభవాల నుంచి చాలా విషయాలు చెప్పారు డాడీ. క్రైస్తవ సమాజం అంతటికి మీ ఆధ్యాత్మిక అనుభవంలోంచి ఈ విషయాలు నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. చివరిగా మీ మాటలతో సమాజం, క్రైస్తవ సమాజం అంతటిని కానీ
యవనస్తులు ఎవరైతే సేవకు రావాలనుకుంటున్న వాళ్ళకని ఉద్దేశించి క్లుప్తంగా ఏదైనా చెప్పగలరా? క్రైస్తవ సమాజానికి ఒక మంచి మాట బలపరిచే మాట ఇది. అందరికీ ప్రైజ్లాడండి. సో మన క్రైస్తవులు ఒక కుటుంబం లాగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవులపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సో మనమందరము ఒక కుటుంబంలాగా, అన్నదమ్ములంలాగా, అక్క చెల్లెలంలాగా కలిసిమెలిసి ఉండవలసినటువంటి సమయం వచ్చేసింది. ఎంతసేపటికి ఆ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా మనమే కొట్టుకుంటూ మరి ముందుకెళ్తే దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళలేము. కనుక ప్రతి ఒక్కరము కూడా ఐక్యతగా ఉండి దేవుని పరిచర్యను మరి ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు అనేక మంది సేవకులను చంపొచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో నుంచి ఒక్కొక్క బిడ్డను కనుక పరిచర్యకిస్తే, 2 బిడ్డలు ఉన్నారనుకోండి, మీకు ఒక్క బిడ్డని కనుక పరిచర్యకిస్తే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే గొప్ప గొప్ప దైవ సేవకులు భారతదేశం నుంచి, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మరి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆనాడు మిషనరీసు మరి వేరే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారేమో, కానీ ఈరోజు ప్రతి తల్లి కనుక అలా ముందు అడుగు వేయగలిగితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే సేవకులు వేరే దేశానికి మిషనరీస్గా వెళ్ళే కృపను దేవుడు రిలీజ్ చేస్తాడు. కనుక పరిచర్య పట్ల భారం కలిగి ఉండండి. మీ సేవకులను మీరు గౌరవించండి, మందిరాలలో పరిచర్య చేయండి, సేవకులకు అండగా నిలబడండి, నమ్మకంగా నిలబడండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కనుక మీరు నమ్మకంగా ఉండండి, దైవ దీవెనలు పొందుకోండి, మీ చర్చిలలో పరిచర్యలు చేయండి. తద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు మీ సొంతం చేసుకోండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు మా పరిచర్య కోసం, మేము రన్ చేస్తున్న అనాథ శరణాలయం కొరకు, మా ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదేవిధంగా మా బ్రదర్ రన్ చేస్తున్న CFF TV యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడుతున్నాడు. సో ఆ పరిచర్యను, ఈ ఛానల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, అడగగానే మీ టైం మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మీరు మాకు టైం ఇచ్చినందుకు. సో చూశారు కదా, చాలా విలువైన మాటలు, అనుభవంతో కూడినటువంటి మాటలు, అభిషేకంతో కూడినటువంటి మాటలు పాస్టర్ అమ్మతేజ గారి ద్వారా మనం ఇప్పటి వరకు విన్నాము. నేను దయచేసి ఒకటే అడుగుతున్నాను, చెప్తున్నాను అందరికీ కూడా, దూరం నుంచి చూసి అపార్థం చేసుకోవడం గొప్ప కాదు. ఈరోజు నేను దగ్గరికి వచ్చాను, అమ్మతేజ గారి క్యాంపస్కి వచ్చాను, వాళ్ళ చర్చ్, ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్, వారి ఇల్లు అన్నీ చూసిన తర్వాత నా అభిప్రాయం ఆయన మీద మారిపోయింది. సో మీరు కూడా రండి, ఆయన క్యాంపస్ని చూడండి, మీకు వీలైతే వీరిని ప్రోత్సహించండి, సహకరించండి, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఇక మీదట విమర్శలు ఆపండి. ఈయనలో నేను చూసింది ఏంటంటే చాలా ప్రార్థనా జీవితం నేను చూశాను, మోకాళ్ళ అనుభవాన్ని నేను చూశాను. 40 రోజులు గదిలో ఉపవాసం ఉండటం అంటే సాదాసీదా విషయం కాదు, అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు, విమర్శించడం ఆపేసి అమ్మతేజ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన చేస్తున్నటువంటి ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్ సేవా కార్యక్రమాల కొరకు, ఆయన సంఘాల కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన ప్రయాణాల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సో మరొక గెస్ట్తో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.